ఎన్నికల లెక్కింపునకు మరికొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో విశాఖ ఏయూ ప్రాంగణంలో ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. విశాఖ కమిషనర్ రవిశంకర్ అయ్యనార్ పర్యవేక్షణలో లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు కేంద్ర బలగాలతో పాటు 2500 స్థానిక పోలీసులతో ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. వివిధ పార్టీల తరపున పోటీ చేసిన అభ్యర్థులతో పాటు కౌంటింగ్ ఏజెంట్స్ కొరకు పార్కింగ్ ఏర్పాట్లు అధికారులు ఏర్పాటు చేశారు. ఇతరత్రా భద్రతా ఏర్పాట్లపై ఏయూ వద్ద నుండి మా ఉమ్మడి విశాఖ జిల్లా ప్రతినిధి చందు మరింత సమాచారం అందిస్తారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అయితే కౌంటౌన్ షురూ అయింది. దీనికి సంబంధించి విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా నిలిచింది. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా బలగాలు అయితే ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఒకవైపు మూడంచెల భద్రతతో కూడా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల నడుమ కౌంటింగ్ ప్రక్రియకి అయితే ప్రారంభం కానుంది. మరికొద్ది గంటల్లోనే కౌంటింగ్ అయితే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అయితే పోలీసులంతా చూసుకుంటే బలగాలంతా కూడా ఈ ప్రాంతానికి రావడం జరిగింది. రేపు ఉదయం నుంచి కూడా పూర్తిగా పోలీస్ పహారాలో ఈ రాత్రి 12 గంటల నుంచి కూడా పూర్తిగా పోలీస్ పహారాలో ఆంధ్ర యూనివర్సిటీ మైదానం అయితే ఉండబోతుంది. ఒకవైపు చూసుకుంటే పోలీసులంతా కూడా రావడం జరిగింది. దాదాపు విశాఖ జిల్లా వ్యాప్తంగా 2500 మంది వరకు కూడా సిబ్బంది, అన్ని కేంద్రాలకు సంబంధించిన సిబ్బంది పహారా కాయనున్నారు. కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా ఎవరైతే లోపలికి వెళ్ళేటటువంటి ఏజెంట్స్ ఉన్నారో వారు తప్పనిసరిగా వారి వద్ద ఉన్నటువంటి ఐడెంటిటీస్ ఏవైతే ఉన్నాయో వారికి ఎన్నికల అధికారులు ఏదైతే జారీ చేశారో ఐడి కార్డును కూడా తప్పనిసరిగా ధరించాలంటూ కూడా పోలీస్ అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఇప్పటికే పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యర్ కూడా వీళ్ళందరితో కూడా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే రేపు జరిగేటటువంటి పరిణామాలు కానీ పరిస్థితులు కానీ పూర్తిగా కూడా పట్టు సాధించాలి. అలాగే ఏదైతే సమస్యాత్మక ప్రదేశాలు ఉన్నాయో సమస్యాత్మక ప్రదేశాల్లో ఎటువంటి అల్లర్లు కానీ వివాదాలు కానీ లేకుండా పూర్తిగా సజావుగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సాగే విధంగా కూడా అందరూ కూడా పూర్తి బాధ్యత రహితంగా వర్క్ చేయాలంటూ కూడా ఎన్నికల ఎవరైతే సిపి ఉన్నారో విశాఖ సిపి రవిశంకర్ అయ్యర్ కూడా వీరందరూ కూడా తెలియజేయడం జరిగింది. అయితే దాదాపు గంట పాటు జరిగిన సమావేశంలో సిబ్బంది అందరికీ కూడా వాళ్ళు సూచనలు అయితే చేశారో కింద స్థాయి సిబ్బందితో ప్రతి ఒక్కరు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతలో ఉండాలన్నారు. అలాగే ఇక్కడ సంబంధించినటువంటి ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన దాదాపు 2 కిలోమీటర్ల మేర ఇక్కడ నుంచి కూడా రెడ్ జోన్ అయితే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు అయితే అక్కడ పికెట్ను కూడా ఏర్పాటు చేశారు. ఒక ఎస్ఐ స్థాయి అధికారితో పాటుగా మరికొంతమంది కూడా అక్కడ ఉండే పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 2500 మంది సిబ్బందిని అంతా కూడా చూసుకోవచ్చు. మొదటగా ఏదైతే ఉందో మొదటి గేటు దగ్గర కూడా ఆ ద్వారం ఏదైతే ఉందో ద్వారం నుంచి మొదటగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే కేంద్ర భద్రతా బలగాలు ఉన్నాయో సిఎస్ఎఫ్ వారితో అయితే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సిఎస్ఎఫ్ భద్రతా బలగాలని దాటుకొని లోపలికి వచ్చేయాలంటే ఆర్మడ్ రిజర్వ్ ఫోర్స్కి సంబంధించిన సిబ్బంది ఉంటారు. వారిని దాటుకొని ముందుకు వెళ్ళిన వెంటనే ఏదైతే జిల్లాకు సంబంధించిన పోలీస్ శాఖ ఉందో పోలీస్ శాఖ కూడా ఉంటుంది. వీరంతా కూడా పూర్తిగా అన్ని రకాల చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పోలీస్ సిబ్బంది కూడా పూర్తిగా త్రాగేందుకు త్రాగునీరు కూడా అందించే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తిగా పోలీసుల వలయంలో ఆంధ్ర యూనివర్సిటీ ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు జరిగే కౌంటింగ్ అనంతరం కూడా జరిగేటటువంటి పరిణామాలు కానీ ఏదైనా సమస్యలు కానీ తలెత్తే వారికే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. వారికి ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తారో అభ్యర్థుల ఇళ్ల వద్ద కూడా పూర్తిగా పోలీసులు అయితే రక్షణ కల్పించే పరిస్థితి కనిపిస్తోంది. ఇది ప్రస్తుతం విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ గణేష్తో చందు, 4 టీవీ విశాఖ నుండి.